Express, an international courier service. పనామా పత్రాల కేసులో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్కు ఎదురుదెబ్బ తగిలింది. అతన్ని పాక్ ప్రధానిగా అనర్హుడని పేర్కొంటూ పాక్ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అతడిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కోర్టు తీర్పుతో నవాజ్ షరీఫ్ అధికార పీఠ నుంచి దిగిపోవాల్సిందే. త్వరలో మళ్లీ అక్కడ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. పనామా పేపర్ల ద్వారా ఆయనపై వచ్చిన ఆరోపణలపై న్యాయస్థానం తీర్పు వెలువరించింది. 1990లో షరీఫ్ పెద్ద మొత్తంలో కుంభకోణానికి పాల్పడ్డారని, అక్రమ సంపాదనతో లండన్లో పెద్ద ఎత్తున ఆస్తుల్ని కొనుగోలు చేశారని, ఆయన కుటుంబ సభ్యులు బినామీల పేరిట ఈ ఆస్తుల్ని కొనుగోలు చేశారని పనామా పేపర్ల ద్వారా లీక్ అయింది. ఈ ఆరోపణల నేపథ్యంలో షరీఫ్తో పాటు ఆయన కుటుంబ సభ్యులను విచారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. అలాగే దీనిపై 6 సభ్యుల జేఐటీ కూడా నివేదికను జూలై 10న కోర్టుకు ఇచ్చింది. ఈ నివేదికల్ని పరిశీలించిన న్యాయస్థానం నవాజ్ షరీఫ్ను అనర్హుడిగా పేర్కొంటూ తీర్పును వెలువరించింది. జేఐటీ ముందు గత జూన్ 15న పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ హాజరయ్యారు. ఇలాంటి విచారణకు హాజరైన మొదటి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫే. ఆయన 2 కుమారులు హసన్, హుస్సేన్ కూడా జూలై 3-4 తేదీల్లో జేఐటీ ఎదుట హాజరై తమ వాదనలు వినిపించారు. పెద్ద కుమారుడైన హసన్ను 6 సార్లు జేఐటీ విచారించింది. మనీ లాండరింగ్ ద్వారా అక్రమంగా విదేశాలకు తరలించిన డబ్బుతో నవాజ్ షరీఫ్ కుటుంబం లండన్ నగరం పార్క్ లేన్ ఏరియాలో 4 అపార్ట్మెంట్లు కొనుగోలు చేసినట్లు పనామా పత్రాలు వెల్లడించాయి. ఏప్రిల్ 20వ తేదీన ఈ కేసును విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ప్రధానమంత్రితో పాటు ఆయన కుమారులను కూడా విచారించే అధికారం ఉందని జేఐటీకి తెలిపింది. ఇక ప్రధానమంత్రి పదవి నుంచి షరీఫ్ దిగిపోవాల్సిందే. ఇక పాకిస్తాన్లో ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది.